అక్కడ నాగేశ్వరరావు గారు ఏదైనా ఉంటే నన్ను సరి చేయాలి. నాకు తెలిసి అది దాని ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, శ్రీరామ్ సాగర్ నీళ్ళు, శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రావాలి. మీరు పెట్టింది ఏంటంటే నాగార్జున సాగర్ నీళ్లు పెట్టారు, అది పాలేరుది. అది దానివలన రేపు ఇబ్బంది వస్తుంది. అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ కృష్ణాకు సంబంధించి సరే మొన్న డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దానిలో భాగంగా మరలా అటు లోతుకి నేను వెళ్ళను, కానీ 2005లో పోదిరెడ్డిపాడుపై 11 టీఎంసీలని 44గా మార్చుకున్నప్పుడు అడ్డుకో లేకపోవటం అన్ని పార్టీలది తప్పే. అప్పుడు సిపిఐ ఉన్నా, సిపిఎం ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అందరిది తప్పే. దాని నుంచి మళ్ళా 2015 జూన్ 18న అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్లో కృష్ణా గోదావరి పైన యాజమాన్య పర్యవేక్షణ హక్కు కేంద్రానికి ఇచ్చినప్పుడు అడ్డం చెప్పలేకపోవటం కూడా తప్పే. అదేవిధంగా 2015 జూన్ 18న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలకి అంగీకరించడం తప్పే. అది అడ్హాక్ ఒప్పందం అయినా సరే, ఏ పేరైనా కానీ. అలాగే జనంలో గొడవ వచ్చిన తర్వాత అప్పుడు 50% కావాలని డిమాండ్ చేసిన విషయం కూడా మొన్న కూడా గుర్తు చేసాం అధ్యక్ష. అలాగే దాని తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి మరలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3 టీఎంసీలను తీసుకెళ్ళిపోవటం, అప్పుడు అడ్డుకోలేకపోవటం కూడా తప్పే. అలాగే ఆయన తండ్రి 44 టీఎంసీ క్యూసెక్స్ 11 టీఎంసీల నుంచి 44,000 క్యూసెక్స్ మార్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా 84,000 క్యూసెక్స్కి దాన్ని మార్చుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం ఏం ఫైట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఇవాళ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ లిఫ్ట్ పేరుతో, అంద్రినేవా పేరుతో ఇవన్నీ పోతే ఇక మనకి నీళ్ళు అంటూ వాళ్ళకేం 18-20 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి, మనకంటూ నీళ్లు లేవు. వీటికి మనకి కృష్ణాకి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుంచి రావాలంటే ఆలమట్టి ఒకటి కట్టేసి ఉంది, నారాయణపూర్ ఉంది, గిరిజాపూర్ ఉంది. అలా వరుసగా ఇప్పుడైతే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. బాగా వర్షాలు వచ్చి వాళ్ళు నీళ్లు వదిలితేనే మనకు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ తగులు వస్తాయి మనకి. వాళ్ళు వదలాలి నీళ్లు, వర్షాలు రావాలి, కర్ణాటక వాళ్ళు వదలాలి, వచ్చిన నీళ్ళని రాయలసీమ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఆ నీళ్లు మనకి మిగిలితే మా జిల్లాకైనా లేదా నల్గొండ జిల్లాకైనా ఉపయోగం ఉంటుంది. అందువల్ల అసలు నీళ్ళే లేనటువంటి పరిస్థితుల్లో మనం పడ్డాం అధ్యక్ష. రేపు భయానకమైన పరిస్థితి ఏంటంటే, నీకు మొత్తం మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలు, 1,20,000 ఎకరాలు సాగుకు ఉంది. 40 ఎకరాలు, 40,000 అటు ఇటు పోయిన 1,20,000లో అంచనా ఒక్క కాళేశ్వరం నుంచే దాదాపు వాళ్ళ అంచనా 18 లక్షల ఎకరాలు పెట్టారు. 18 లక్షల ఎకరాలు పెట్టారు, అయింది 1,00,000. 1 కోటి ఎకరాలు ఇచ్చామంటున్నారు. 1 కోటి ఎకరాలు ఇప్పటికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళు పెట్టిందే 18 లక్షలు. సరే వాళ్ళు ఏదైనా అన్నేయండి, కానీ రేపు భవిష్యత్తులో కాళేశ్వరం లేకపోతే గోదావరి దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం లింక్ దాని అట్లా ఆ చక్రబంధంలో బిగుసుకుపోయింది గోదావరి. అటు నుంచి చూస్తే కర్ణాటక నుంచి రాకపోతే మన కృష్ణా డెల్టా అటు దెబ్బతింటాం. రాయలసీమని కట్టడి చేసుకోకపోతే ఇంకా దెబ్బతింటాం.